టాప్ డైరెక్టర్ సందీప్ వంగా గారు ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ పిక్ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారి ఒక రేర్ స్టీల్ వాల్కు హ్యాంగ్ చేసి ఉండడమే. చిరంజీవి గారి ఈ స్టీల్ చూసిన వెంటనే అందరి మనస్సులను వెంటనే తొలిచే ప్రశ్న, చిరంజీవి గారి ఈ గెటప్ ఏ సినిమాలోది అని. ఈ స్టీల్ భారతీరాజా గారు డైరెక్ట్ చేయగా 1987వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఆరాధన అనే చిత్రంలోది. ఆ సినిమా ఒక డిజాస్టర్. అయితే చిరంజీవి గారి ఎన్నెన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఆ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఎన్నెన్నో అద్భుతమైన స్టిల్స్ ఉండగా ఏరి కోరి ఈ స్టిల్నే సందీప్ రెడ్డి వంగా గారు ఎందుకు ప్రిఫర్ చేశారు అనేది అందరి మనసులను తొలుస్తున్న మరో ప్రశ్న. ఎందుకంటే చిరంజీవి గారి ఈ స్టిల్ ఆ చిత్రంలోని ఒక అద్భుతమైన సన్నివేశానికి సంబంధించింది. కథ ప్రకారం చిరంజీవి గారు చిత్రంలో ఒక వీధి రౌడీ చాలా క్రూరంగా వ్యవహరిస్తూ ఉంటారు. చివరకు తన తల్లి మీద కూడా చెయ్యి చేసుకుంటారు. కాగా టీచర్ పాత్ర పోషించిన హీరోయిన్ సుహాసిని గారు ఆయన తల్లిని తనతో పాటు తీసుకువెళతారు. సుహాసిని గారి ఇంటికి చేరుకుని చిరంజీవి గారు తన తల్లి ఎక్కడా అని అడిగితే ఆవిడ సమాధానం చెప్పరు. నా అమ్మ ఉందా చచ్చిందా అని చెప్పి ఆయన ఫోర్స్గా అడగ్గా ఆవిడ విసవిస వచ్చి చిరంజీవి గారిని లాగిపెట్టి చెంపదెబ్బ కొడతారు. ఆ చెంపదెబ్బ తిన్న వెంటనే లిప్తపాటు కాలంలో చిరంజీవి గారు పెట్టిన ఎక్స్ప్రెషనే ఈ స్టీల్. ఆ ఎక్స్ప్రెషన్లో కోపం ఉంది, ఆక్రోశం ఉంది, ఆవేదన ఉంది, చివరకు పశ్చాత్తాపం కూడా ఉంది. బహుశా ఈ అంశమే సందీప్ రెడ్డి గారిని చిరంజీవి గారి ఈ ఎక్స్ప్రెషన్ పట్ల ఆకర్షితులను చేసి ఉండవచ్చు. వెరసి చిరంజీవి గారు ఇంత అత్యద్భుతమైన ఎక్స్ప్రెషన్ పలికేలా చేసిన దర్శకుడు భారతీరాజా గారు మాత్రమే కాదు, ఆ ఎక్స్ప్రెషన్ను గుర్తించిన సందీప్ రెడ్డి వంగా గారు కూడా ఖచ్చితంగా చాలా గొప్ప దర్శకులు.